హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఈజీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి. తర్వాత పాలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. మామూలు బర్రె పాలు, ఆవు పాలైనా పర్లేదు. నేనైతే ప్యాకెట్ పాలు వేసుకున్నాను. ఇంట్లో కూడా బర్రె పాలు ఉంటే కొన్ని వేసుకున్నాను ఇందులో. తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇంకా 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. ఈ పాలు హీట్ అయ్యేలోగా మనం ఒక కప్ తీసుకొని అందులో ఈ కస్టర్డ్ పౌడర్ అని వేసుకోవాలండి. ఇది షాపుల్లో దొరుకుతుంది. ఆ పౌడర్ పేరు చెప్తే ఇస్తారు, కస్టర్డ్ పౌడర్ అంటే ఇస్తారు. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేడి పాలు కాకుండా చల్లగా ఉండే పాలు వేసుకొని ఆ పౌడర్ని మొత్తం కలుపుకోవాలి. పాలు లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు. కానీ మీరు ఆ గిన్నెలో పాలు వేసేటప్పుడు ఒక టీ గ్లాస్ పాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగించుకోవాలండి. పాలు మంచిగా మరిగిపోయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వేసేటప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మనం కలిపేటప్పుడే తెలిసిపోతుందండి అది లూజ్గా ఉందా థిక్గా ఉందా అనేది. కొంచెం లూజ్గా ఉంది అంటే మళ్ళీ పౌడర్ వేసి అందులో వాటర్ అయినా పాలైనా వేసి కలుపుకొని ఇలా వేసుకోవాలి. నాకు ఎందుకో కొంచెం పలుచగా ఉందనిపించిందండి, అందుకే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ కలిపి మళ్ళీ వేసాను. ఇలా అయితే సరిపోతుంది. మనకి ఉడికి చల్లారే టైంకి అది కరెక్ట్ సరిపోతుంది. ఆ తర్వాత 1 కప్ షుగర్ వేసుకున్నాను. నాకు 1 కప్ షుగర్ అలా సరిపోయిందండి. తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కరెక్టే సరిపోయింది. మనం ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి స్వీటు ఎక్కువ లేకపోయినా పర్వాలేదు. మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అది కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసి చల్లారి పెట్టుకోవాలండి. ఇది మొత్తం చల్లారిపోయినాక ఒక కప్లో తీసుకొని, వేడిగా ఉండేటప్పుడు మాత్రం ఫ్రూట్స్ ఏం వేసుకోకూడదు, మొత్తం చల్లారిపోయినాక వేసుకోవాలి. జీడిపప్పు, బాదం వేసుకున్నానండి సన్నగా కట్ చేసి. అలాగే గ్రేప్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. దానిమ్మ, యాపిల్, జీడిపప్పు ఉంటే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే యాపిల్స్ కూడా వేసుకున్నాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. మన దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనే దీని టేస్ట్ ఉంటుంది. 1 అవర్ తర్వాత తీసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.